ఈ నెల 27వ తేదీన జరగనున్న ఉపాధ్యాయ పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల పోలింగ్ ప్రక్రియ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ రాజ్ తెలిపారు. ఐడీఓసీ కార్యాలయంలో పోలింగ్ ప్రక్రియ నిర్వహణపై ఈ ప్రక్రియలో పాల్గొని పోలింగ్ నిర్వహించే అధికారులకు పూర్తి అవగాహన కల్పించారు. ఉపాధ్యాయ పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల నిర్వహణలో ఓటరు స్వచ్ఛందంగా పారదర్శకంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాలను అందుబాటులో ఉంచడం జరిగిందని అన్నారు. ఇక ప్రతి పోలింగ్ కేంద్రంలో ఓపీఓ 3 ఓపీఓల చొప్పున 4 అధికారులతో కూడిన బృందం పోలింగ్ ప్రక్రియను జరిపిస్తుందని అన్నారు. దీంట్లో మనము ఆల్రెడీ మీకు మొత్తం ట్రైనింగ్ అన్ని చెప్పినా. సో చిన్న పాయింట్స్ నేను కొన్ని రీటరేట్ చేస్తాను. ఒకటి, బ్యాలెట్ బాక్సెస్ అందరు మీరు చెక్ చేసేసుకున్నారు అనేసి అనుకుంటా ఉన్నాను. సో ఇంతకుముందు పాస్ట్ ఎలక్షన్ లో ఒక ఎక్స్పీరియన్స్ అక్కడ పోయినాక మళ్ళీ అది ఏదైతే మనకి ముంగట లివర్ ఉంటుందో అది కొద్ది మందికి పనిచేయలేదు. సో అక్కడ అది తిప్పడానికి వస్తలేదు, అది ఇది అనేసి చెప్తుంటే మళ్ళీ కొత్త బ్యాలెట్ బాక్స్ పంపించాల్సి వచ్చింది. అయినా కూడా మీరు చెక్ ఒకసారి బ్యాలెట్ బాక్స్ సరిగ్గా పనిచేస్తుందా లేదో చూసుకోండి. సో ఇవేమో లార్జ్ బాక్సెస్, మనకి జంబో బ్యాలెట్ బాక్సెస్ ఏమో వీళ్ళకి గ్రాడ్యుయేట్ ఓటర్స్ కి ఉన్నారు. సో అదే విధంగా మీరు పోలింగ్ ఏజెంట్స్ మోస్ట్లీ మనకి ఇప్పుడు 56 క్యాండిడేట్స్ మనకి గ్రాడ్యుయేట్స్ కూడా అంతమంది పోలింగ్ ఏజెంట్స్ రాకపోవచ్చు. బట్ ఎంతమంది అయితే పోలింగ్ ఏజెంట్స్ వస్తారో సో వాళ్ళందరికీ కూడా మీరు బ్యాలెట్ బాక్స్ ఎంటీ ఉన్నదనేసి చూపెట్టాలి. కంపల్సరీగా ఎంటీ ఉన్నదనేసి వాళ్ళకి